మన ఇన్నర్ పీస్ యూట్యూబ్ ఛానల్లో అవేర్నెస్ ఎరిక జాగృతి సెషన్స్లో ఈరోజు ఎపిసోడ్కి మీ అందరికీ స్వాగతం అండి. మనం లాస్ట్ ఎపిసోడ్లో చాలా ఇంపార్టెంట్ అయిన ఒక విషయం డిస్కస్ చేసుకున్నాం, అలవాట్ల గురించి. సో మీరు కూడా ఐడెంటిఫై చేసుకొని ఉండుంటారు కదా, మీ అలవాట్లు ఏమిటి అన్నది, ఏ అలవాట్లు మీపై పెత్తనం చెలాయిస్తున్నాయి అన్నది ఐడెంటిఫై చేశారా? మరి దాన్ని బ్రేక్ చేసేయడం స్టార్ట్ చేయాల్సిందే. అంటే మనం రోజులో లేచిన దగ్గర నుంచి మనం పడుకోపోయే వరకు నేను ఇలా, నా రొటీన్ ఇలా ఉంటుంది, నేను ఈ ఆర్డర్ ఫాలో అవుతూ నా పనులు చేసుకుంటూ ఉంటాను అని ఏదైనా ఒక అలవాటుగా మనం పెట్టుకొని ఉంటే దాన్ని బ్రేక్ చేయాలి, రొటీన్ని బ్రేక్ చేసేయాలి. ఇలా మనం చేస్తూ ఉన్నప్పుడు ఆ అలవాట్లు ఏవి కూడా మనపై పెత్తనం చెలాయించవు, యజమానత్వాన్ని చూపించవు. సో మనం అలవాట్లకి బానిసగా అయిపోకుండా ఉంటాం అన్నమాట. ఇది మాత్రం తప్పకుండా అందరూ చెక్ చేసుకుని ఆ అలవాట్ల నుంచి బయటపడాల్సిందే. మరి మనం లాస్ట్ ఎపిసోడ్లో ఏకనాథుడు, ఒక దొంగ, వీరిద్దరి గురించి చెప్పుకుంటూ క్లోజ్ చేశాం కదా. మరి ఆ విషయం ఏమిటో పూర్తిగా ఈరోజు ఎపిసోడ్లో చూసేద్దామా. మరి ఏకనాథుడు ఏం చేస్తున్నాడు? ఒక తీర్థయాత్రకు బయలుదేరాడు. అది ఎన్ని రోజులు? 1 సంవత్సరం కాలం పట్టే తీర్థయాత్రకు బయలుదేరాడు. అతను దేశంలో అన్ని పవిత్ర స్థలాలని దర్శించాలని అనుకున్నాడు. ఏకనాథుడితో వెళ్ళడం విశేష ఆధిక్యత కాబట్టి వేల కొద్దీ ప్రజలు అతనితో ప్రయాణం చేశారనుకోండి. అయితే ఆ ఊర్లో ఒక దొంగ కూడా వచ్చి ఏకనాథునితో అన్నాడు, నేను దొంగను అని నాకు తెలుసు, మీ భక్తుల సముదాయంలో నేను ఓ సభ్యుడిగా ఉండే అర్హుడిని కాను, కానీ నాకు కూడా ఒక అవకాశం ఇవ్వండి, నేను మీతో తీర్థయాత్రకు వద్దామని అనుకుంటున్నాను అంటాడు. అప్పుడు ఏకనాథుడు అంటాడు, ఇది కష్టం కావచ్చు, ఎందుకు అంటే 1 సంవత్సరం అంటే చాలా దీర్ఘమైన కాలం. నువ్వు ఇతరుల వస్తువులు దొంగలించడం మొదలు పెడతావు, నువ్వు ఇబ్బందిని కలగచేస్తావు, దయచేసి నీ ఉద్దేశాన్ని వదులుకో అంటాడు. కానీ దొంగ పట్టిన పట్టు విడవలేదు. అతను అంటాడు, ఈ ఏడాది అంతా నేను దొంగతనం చేయడం వదిలేస్తాను, కానీ నేను వచ్చి తీరాలి. ఈ 1 సంవత్సరం నేను ఏ ఒక్క వస్తువుని ఎవ్వరి దగ్గర నుంచి దొంగలించనని నేను మీకు వాగ్దానం చేస్తున్నాను అంటాడు. అతను అంత గట్టిగా చెప్పేటప్పటికీ ఇక ఏకనాథుడు ఒప్పుకుంటాడు. కానీ 1 వారం లోపలే ఇబ్బందులు మొదలవుతాయి. ఆ ఇబ్బంది ఏమిటంటే జనాల సామాన్లలో నుంచి వస్తువులు మాయమవ్వడం మొదలయ్యింది. ఇంకా విస్మయం కలిగించే విషయం ఏమిటంటే అది ఎవరు దొంగలించట్లేదు. ఒకరి సంచిలోని వస్తువులు ఇంకొకరి సంచిలో కొన్ని రోజుల తర్వాత కనిపిస్తున్నాయి. ఎవరి సంచిలో అయితే వస్తువులు కనిపిస్తాయో అతనంటాడు, నేనేమీ చేయలేదు, ఈ వస్తువులు నా సంచిలోకి ఎలా వచ్చాయో నిజంగా నాకు తెలియదు అంటాడు. ఏకనాథుడు అనుమానించాడు. కనుక ఏం చేస్తాడంటే ఒక రాత్రి అతను నిద్రపోతున్నట్టు నటిస్తాడు, కానీ అతను మెలకువగా ఉండి గమనిస్తూ ఉంటాడు. ఆ దొంగ అర్ధరాత్రి వేళ ఏకనాథుడికి కనిపిస్తాడు. ఆ అర్ధరాత్రి వేళ అతను ఒకరి సంచిలోని వస్తువులను ఇంకొకరి సంచిలోకి మారుస్తూ కనిపిస్తాడు ఏకనాథుడికి. అలా చేస్తూ ఉంటే ఏకనాథుడు అతను నేరం చేస్తుండగానే పట్టుకుంటాడు. నువ్వేం చేస్తున్నావు? నువ్వు వాగ్దానం చేసావు కదా నాకు అంటాడు. ఆ దొంగ అంటాడు, నేను నా వాగ్దానాన్ని భంగం చేయలేదు, నేను ఒక్క వస్తువు కూడా దొంగలించట్లేదు, కానీ అది నా పాత అలవాటు. అర్ధరాత్రి వేళ నేను ఎలాంటి అనర్థం చేయకుండా ఉంటే నాకు నిద్రపోవడం అనేది అసాధ్యం. ఓ ఏడాది పాటు నిద్రపోకుండా ఉండాలా చెప్పండి? మీరు కరుణార్థ హృదయులు, మీరు నా పట్ల కనికరంతో ఉండాలి. అయినా నేను దొంగలించట్లేదు, వస్తువులు మళ్ళీ మళ్ళీ దొరుకుతున్నాయి కదా, అవి ఎక్కడికి పోవడం లేదు కదా, కానీ కేవలం ఒకరి దగ్గర నుంచి మరొకరి దగ్గరికి మారుతున్నాయి అంతేకాకుండా 1 ఏడాది తర్వాత నేను మళ్ళీ దొంగతనం మొదలు పెట్టాలి కదా, అందుకని నాకు ఇది మంచి అభ్యాసం, అనుభవం అవుతుంది కూడా అంటాడు అమాయకంగా. అలవాట్లు అనేవి ఇలాగే ఉంటాయన్నమాట.
అలవాట్లు మనల్ని కొన్ని పనులు చేయమని నిర్బంధిస్తూ ఉంటాయి. సో, మనం కూడా చెక్ చేసుకోవాలి. ఏమైనా అలవాట్లు మనల్ని అలా నిర్బంధిస్తున్నాయా అని. మనం అప్పుడు ఆ అలవాట్లు మనల్ని అలా నిర్బంధిస్తున్నప్పుడు మనం ఒక బాధితులముగా ఉంటాము. హిందువులు దీనిని కర్మ సిద్ధాంతం అని అంటారు. మనం తిరిగి తిరిగి చేసే ప్రతి పని లేక ప్రతి ఆలోచన ఎక్కువగా శక్తివంతమవుతూ ఉంటుంది. సో, అలా శక్తివంతమైనదే మన జీవితంలో మన ముందు ఉంటుంది. ఎందుకు అంటే ఆలోచన అనేది మనస్సులోని ఒక సూక్ష్మమైన క్రియ కాబట్టి. అప్పుడు మనం దాని గట్టి పట్టులో ఉండిపోతాము. మనం ఆ అలవాటులో బందీగా చిక్కుకుంటాము. అప్పుడు మనం ఒక ఖైదీగా, ఒక బానిసగా జీవితం జీవిస్తాము. ఆ చెర చాలా సూక్ష్మమైనది. ఆ కారాగారం మన అలవాట్లతో, మన నియమ నిబంధనలకు లోబడి, మనం చేసిన పనులతో తయారు చేయబడుతుంది. అది మన శరీరం చుట్టూ ఉంటుంది. దానిలో మనం చిక్కుకుపోతాము. కానీ మనం చేస్తున్నామని, చేసేవారమని అనుకుంటూ మనల్ని మనం మోసం చేసుకుంటూ అవి అలా ప్రవర్తిస్తూ అవి మనల్ని బానిసలుగా చేస్తూ ఉంటాయి అలవాట్లు. మనకు కోపం వచ్చినప్పుడు మనమే ఆ కోపం తెచ్చుకుంటున్నామని అనుకుంటాం కదా! దాన్ని మనం కారణాలతో కూడా సమర్థించుకుంటాం. ఆ పరిస్థితులు అలా చేశాయి, అందుకు నాకు కోపం వచ్చింది అని అంటూ ఉంటాం. నేను కోపంగా ఉండి తీరాలి, లేకపోతే ఆ పిల్లవాడు తప్పుదారి పడతాడు. ఒకవేళ నేను కోప్పడకపోతే విషయం తప్పిదమైపోవచ్చు. అప్పుడు నా ఆఫీస్ అంతా చిందరవందర గందరగోళం అయిపోవచ్చు. పనివారు నా మాట వినరు. విషయాలు సమర్థించడానికి నేను కోపంగా ఉండి తీరాలి. భార్యని ఆమె స్థానంలో ఆమెని ఉంచటానికి నేను కోప్పడి తీరాలి. ఇలా ఇవన్నీ కూడా, ఈ రీజన్స్ అన్నీ కూడా తర్కంతో సమర్థించుకోవటాలే. ఇలాగే మన అహంకారం ఇంకా మనమే యజమాని అన్నట్లు ఆలోచిస్తూ ఉంటుంది. ఇక్కడ అహంకారమే మన యజమాని అన్నట్లు ఆలోచిస్తుంది, కానీ నిజంగా అయితే మనం మన యజమానిగా లేమక్కడ. కోపం పాత నమూనాల్లో గతంలో నుంచి వస్తుంది. కోపం వచ్చినప్పుడు దానికి సాకులు వెతకడానికి మనం ట్రై చేస్తాం. మానసిక తత్వవేత్తలు పరిశోధనలు చేసిన తరువాత తూర్పు యొక్క గూఢమైన రహస్య మానసిక శాస్త్రం చెప్పినట్లే అదే అభిప్రాయానికి వచ్చారు. ఏ అభిప్రాయము? కోపం వచ్చినప్పుడు ఆ కోపానికి మనం సాకులు వెతకడానికి ట్రై చేస్తూ ఉంటాము అని. మానవుడు ఒక బాధితుడు, బలి అయిన వాడు, కానీ ఒక యజమాని కాదు అంటారు ఓషో. మానసిక తత్వవేత్తలు కొంతమంది జనాల్ని పూర్తి ఏకాంతవాసంలో ప్రతిసాధ్యమయ్యే సౌకర్యాలతో ఉంచారు. ఏది అవసరమైనా వారికిచ్చారు, కానీ వారు ఇతర మనుషులతో ఎలాంటి సంబంధం లేకుండా చేశారు. వారు ఒక ఏసీ గదిలో ఎలాంటి పని, ఎలాంటి ఇబ్బంది, బాధ, సమస్య లేకుండా జీవించారు. కానీ అవే అలవాట్లు కొనసాగాయి. అంటే ఎలాంటి కారణం ఇప్పుడు లేదు కదా వాళ్ళకి కోపం తెచ్చుకోవడానికి. ఎందుకు అంటే ప్రతి సౌకర్యం ఉంటుంది, ఎలాంటి బాధ లేదు. సో, కోపం రావడానికి ఎలాంటి సాకు లేదు. కానీ ఒక ఉదయం ఏ కారణం లేకుండా మనిషి తనలో హఠాత్తుగా కోపం వస్తుంది అని కనుక్కున్నాడట. ఈ ఎక్స్పెరిమెంట్స్లో తేలింది ఏంటి అంటే, కోపానికి మనిషి సాకులు వెతుక్కుంటూనే ఉంటాడు అని. సో, ఆ కోపం అనేది మన లోపలే ఉంది. కొన్నిసార్లు ఎలాంటి స్పష్టమైన కారణం ఏమాత్రం లేకుండానే ఈ విచారం అనేది మనకి వస్తూ ఉంటుంది. కొన్నిసార్లు కొందరు సంతోషంగా అనుభూతి పొందుతారు. కొన్నిసార్లు కొందరు పరవశంగా, చాలా ఇంపుగా ఉన్న అనుభూతి పొందుతారు. ఏ సాంఘిక బంధాలు లేకుండా ఏకాంతవాసంలో పూర్తి సౌకర్యాలతో అన్ని అవసరాలు లభ్యమయ్యే మనిషి కూడా సంబంధ బాంధవ్యాలలో ఉండే మనం పొందే అన్ని మనోవికారాలు పొందుతూనే ఉంటాడు.
అర్థం ఏమిటి అంటే, మన లోపల నుంచే ఏదో ఒకటి వస్తుంది. అది కోపమైనా, విచారమైనా, ఆనందమైనా, పరవశమైనా, సంతోషమైనా, బాధ అయినా, దుఃఖమైనా ఏదైనా కూడా బయట నుంచి ఏమీ లేదు. మనలో నుంచే అది వస్తుంది. దాన్ని మనం ఇంకొకరిపై, ఇంకొక దానిపై వేలాడదీస్తాం. అది కేవలం తార్కికంగా సమర్థించుకోవడం మాత్రమే. సో, ఈ ఎక్స్‌పెరిమెంట్స్‌ని మనం గమనిస్తే మనకు అర్థమవుతుంది కదా! అన్ని సౌకర్యాలిచ్చి, ఎవ్వరితో సంబంధం లేకుండా ఒక మనిషిని ఒక్కడినే ఉంచినా, అకారణంగా మనం అందరితో కలిసి ఉన్నప్పుడు మనకు కలిగే ఈ కోపం, దుఃఖం, బాధ, సంతోషం, పరవశం ఇలాంటివన్నీ వాళ్ళకు కూడా కలుగుతున్నాయి. సో, అంటే అవన్నీ కూడా మన లోపలే ఉన్నాయి. వాటిని మనం బయటికి తీసుకొస్తాం. బయటికి తీసుకొచ్చినప్పుడు దానికి కారణం ఫలానా, ఫలానా అని సాకులు వెతుకుతూ చెప్తూ ఉంటాం. సో, మనం బాగా మంచిగా భావిస్తాం. మనం చెడ్డగా అనుభూతి పొందుతాం. ఈ భావాలన్నీ మన సొంత అపస్మారకంలో నుంచి, మన సొంత గతంలో నుంచి పొంగి పొర్లుతూ ఉంటాయి. మనం తప్ప వేరెవ్వరూ దీనికి బాధ్యులు కారు. మనకు ఎవ్వరూ కోపం తెప్పించలేరు. మనల్ని ఎవ్వరూ సంతోషంగా ఉండేటట్లు చేయలేరు. మనకై మనం సంతోషంగా అవుతాం. మనకై మనం కోపంగా అవుతాం. మనం సొంతంగా మనం విచారంగా అవుతాం. దీన్ని మనం గుర్తుంచుకోకపోతే ఇక మనం ఎప్పటికీ బానిసగానే ఉంటాం. మరి ఈ విషయాన్ని గుర్తుంచుకుంటారు కదా! ఈ అలవాట్ల నుంచి మనం బయటపడే ప్రయత్నం అయితే చేయాలి. దానికి ముందుగా బాధ్యత మనమే తీసుకోవాలి. వేరే వాళ్ళ మీదకి, వేరే విషయాల మీదకి సాకులు వెతకకుండా ఆ రెస్పాన్సిబిలిటీ మనకి మనం తీసుకోవాలి. నాకు కోపం వచ్చింది అంటే కారణం నేను. నాకు బాధ వేసిందంటే కారణం నేను. నాకు సంతోషంగా ఉంది అంటే దానికి కారణం నేను అన్న రెస్పాన్సిబిలిటీ మనం తీసుకోగలగాలి. మరి ట్రై చేస్తారు కదా! దట్స్ ఆల్ ఫర్ టుడే అండి. హ్యావ్ ఎ గ్రేట్ డే. థ్యాంక్ యూ.